హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ముందు వీడియోలో చెప్పేశాను కదా, తిరుపతి వెళ్ళాను అని చెప్పి. అందులో పాపనాశనం కూడా చూసేసాము. పాపనాశనం తర్వాత అయితే మేము ఆకాశగంగకి వెళ్ళాము. మొత్తం అయితే ఒకే రూట్లో వచ్చేసరికి 4 గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ చూసుకుని ఇంకో 2 ఉంటాయంట. ఆ సంగతి అయితే మాకు తెలీదు. 6 ఉన్నాయి అని చెప్తున్నాను, కానీ మాకు తెలిసి అయితే 4 ఉన్నాయి. మిగిలిన రెండిటికి మళ్ళీ సపరేట్ బస్ ఎక్కాలంట, కానీ ఒకటే కాస్ట్. మనం ఫస్ట్ తీసుకున్న టికెట్ ఉంటుంది కదా, అందులోనే అవి 2 కూడా చూడొచ్చు. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే, మా బ్యాడ్ లక్ కాదు, నేను చేసిన తప్పేంటంటే టైం అంతా పక్కన పాపనాశనంలోనే వేస్ట్ చేసేసాను. హాఫ్ డే అక్కడ కంప్లీట్ చేసేసాను. దానివల్ల మిగిలిన 2 వీడియో తీయలేకపోయాను. అవి 2 ఏంటంటే శ్రీవారి పాదాలు, తులాభారం. ఇవి 2 వీడియో తీయలేకపోయాను. అవి 2 కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. వీడియో కూడా కొంచెమే ఉంటుంది. పాపనాశనం వీడియో ఉన్నట్లు ఫుల్ క్లారిటీగా ఫుల్ పెద్ద వీడియోలు ఏమి ఉండవు. ఈ ఒక్క వీడియోలోనే 3 గుళ్ళు కవర్ చేసేసాను, కానీ పాపనాశనం ఒక్కటే ఫుల్ వీడియో పెట్టేశాను. ఇది వచ్చేసరికి ఆకాశగంగ. ఇక్కడ కిందకి వెళ్తే ఏంటంటే కొండల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, కానీ వాటర్ అయితే ఎంత తీయగా ఉంటాయంటే నిజంగా ఆకాశగంగ అన్న పేరు ఊరికే పెట్టలేదు అనిపించింది నాకు. షాపింగ్ వచ్చేసరికి ఓకే, కానీ నేను చేసే షాపింగ్ కానీ మొత్తం టైం అంతా నేను పాపనాశనంలోనే తీసేసుకున్నాను. అండ్ షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే చేసేసాను. సో ఇంకెక్కడ ఏమీ కొనలేదు. దానివల్ల ఏంటంటే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం, వచ్చేసాము. ఇదంతా ఆకాశగంగ గురించి స్టోరీ ఉంది. ఆ స్టోరీ చెప్పేంత టైం కూడా లేదు, అండ్ చదివేంత టైం అయితే మా వారు నాకు ఇవ్వలేదు. జస్ట్ అందుకే అలా వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఫాస్ట్గా కానిచ్చే అని చెప్తూ ఉన్నారు. కానీ ఈ తిరుపతి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ చూసినా కానీ అక్కడ సవరాలు, విగ్గులు అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. ఎందుకా అనిపించింది. తర్వాత అర్థమైంది, తిరుపతి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ గుండ్లు చేయించుకోవడం, కట్టింగ్లు ఇవ్వడం ఇలా చేస్తారు కదా, ఆ తర్వాత అవి బాగా యూజ్ అవుతాయి కదా అనిపించింది. ఇది వచ్చేసరికి ఆకాశగంగ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది. అది చూసేసుకొని అక్కడి నుంచి ఇంకొంచెం కిందకి వెళ్తే పైనుంచి వాటర్ పడేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాం మేము. కిందకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మా సతీష్ అయితే 5 వరకు వెళ్ళేసి అక్కడ వాటర్ అవన్నీ పట్టుకొని వచ్చారు. సో నేను కూడా ఒక్కసారి కనీసం అంత పై దాకా వెళ్ళకపోయినా కొంచెం అలా వాటర్లో దిగేసి వస్తాను అని చెప్పాను. దానికి మా వాడు చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదు. కానీ కిందకి వెళ్తూ ఉంటే ఎంత బాగుందంటే, ఎండాకాలంలో ఇక్కడికి వస్తే మాత్రం హాయిగా ఉండిద్ది. బయట ఎండల్ని బాగా తప్పించుకోవచ్చు, అంత చల్లగా ఉంది. మేము ఇంకా వర్షాలు చల్లగా ఉన్న టైంలో వచ్చాం కాబట్టి ఇంకా మాకు ఎక్కువ చలి అనిపించింది. అంటే చలి అంటే మరీ అంత చలేం కాదు, అంటే కొంచెం తట్టుకునే వాళ్ళైతే ఓకే, లేకపోతే స్వెటర్స్ అవి వేసుకొని రావడం బెటర్. సో ఇక్కడైతే కిందకి వెళ్ళేసి ఈ వాటర్లోంచి దిగేసి ఆ పైకి ఎక్కుదామని చెప్పి చూస్తూ ఉన్నారు సతీష్. సో పైకి వెళ్ళేసి అక్కడ 2 ఫొటోస్ దిగేసి కిందకు వస్తామని వెళ్తూ ఉన్నారు. చిన్నగా వెళ్ళు అని చెప్తున్నాను. అప్పటికే చాలామంది పైకి ఎక్కేశారు. నేనైతే కొంచెం దూరమే వెళ్ళేసి బ్యాక్ వచ్చేయని చెప్తే, నేను పై వరకు వెళ్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈలోపు వాళ్ళ డాడీ వెళ్తుంటే మా వాడేమన్నా సైలెంట్ ఉంటాడా, వాడు వెళ్తానని గోలగోల చేస్తున్నాడు. నేనైతే మా వాడిని పట్టుకొని వీడియో తీస్తున్నాను. సో అందువల్ల నేను మా వాడిని చూపించలేకపోతున్నాను. ఇక్కడి నుంచి ఆ పైకి వెళ్ళి అక్కడ 2 ఫోటోలు తీసుకున్నారు. సో దాని తర్వాత కిందకు వచ్చేసి, సరే నేను బుడ్డిగాన్ని పట్టుకుంటాను, చూడండి వెళ్ళి హాయ్ చెప్తున్నారు. నేను బుడ్డిగాన్ని పట్టుకుంటాలే, నువ్వు వెళ్తావా అంటే మా వాడు అసలు ఆగుతాడా, వాడు వాటర్లోకి వెళ్ళి ఆడాలని గోల చేస్తుంటే సరే అని తీసుకొని వెళ్ళి దింపుతున్నారు చూడండి. ఆ దిగిన తర్వాత ఇంకా వాటర్లోంచి బయటకు రానని ఏడుస్తున్నాడు. కానీ వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. అసలు కింద రాళ్ళు ఏంటి, ఏ కాయిన్ వేసినా, ఏ చిన్న వస్తువు పడిపోయినా కూడా బయట కనిపించేలా ఉన్నాయి ఆ రాళ్ళు. వాటరు అంత బాగున్నాయి. రాళ్ళు కూడా ఏమంత స్కిడ్ ఏం అవ్వట్లేదు, రాళ్ళు జారట్లేదు, ఏం లేదు, అంత బాగున్నాయి. మా వాడైతే నీళ్ళు పక్కన వాళ్ళ మీద కూడా చల్లేస్తున్నాడు. పాప మీ బుడ్డోడికైతే చెడ్డీ కూడా తీసేసి మరీ దించారు లోపలికి.
మా వాడికి తెచ్చిందే 2 డ్రెస్సులు ఏమో తెచ్చినట్లున్నా. పైన పాపనాశనంలో ఒకటి తీసేసాను. ఇది కూడా తడిస్తే తీస్తే ఇంకొకటి స్పేర్ ఉంచుకున్నాను. నా వల్ల కాదు అని చెప్పి తీసుకొచ్చేసా. సో నేను కూడా దిగానులేండి. నన్నైతే వీడియో తీసే అంత లేదు. ఎందుకంటే మా వాడు గోల గోల చేశాడు. అది అయిపోయిన తర్వాత పైకి వస్తూ ఉంటే ఇలా బియ్యం గింజ మీద పేర్లు రాస్తూ ఉన్నారు. సో అందుకని నేను నా పేరు, సతీష్ పేరు అండ్ బుడ్డిగాడి పేరు, 3 పేర్లు రాయించుకున్నాను. ఒకే దాని మీద 3 అయితే రావంట. సో మా ఇద్దరి పేర్లు ఒక దాని మీద రాయించుకొని బుడ్డిగాడి పేరు ఒక దాని మీద రాయించాను. ఇక మా వాడైతే ఏ స్వామి కనిపించినా, ఎవరు కనిపించినా కిస్ పెడుతున్నాడు, బాయ్ బాయ్ అంటున్నాడు, కిస్ పెడుతున్నాడు, బాయ్ బాయ్ అంటున్నాడు. అసలు ఏంటో మరి ఆంజనేయ స్వామిని, వినాయకుడు అయితే అస్సలు వదిలిపెట్టాడు. ఎందుకంటే వినాయకుడు వచ్చేసరికి వాడికి ఫ్రెండ్ స్వామి అంట. ఎందుకంటే టీవీలో ఎప్పుడు బాలగణేష్వి వస్తుంటాయి కదా కార్టూన్వి, అవి పెడుతూ ఉంటాను. అవి వాడికి ఇష్టం, బాలగణేష్ కార్టూన్స్. అందువల్ల అవి పెడుతూ ఉంటాను. అందుకని బాగా వినాయకుడు అంటే బాగా ఇష్టం. అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే బస్సు దొరికింది. సో జాపాలి వచ్చాము. జాపాలి వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. కానీ మనం కార్లో ట్యాక్సీలు ఇలా మాట్లాడుకొని వెళ్ళేప్పుడు ఇది చూయించరు. ఎందుకంటే దీనికే ఎక్కువ టైం తీసేసుకుంటారు. ఇది ఎందుకంటే లోపలికి వెళ్ళడానికే 2 అవర్స్, 1.5 అవర్, 1 అవర్ ఫాస్ట్గా నడిస్తే 1 అవర్ ఆర్ 1.5 అవర్. కొంచెం ఆగి కొంచెం ఆగి వెళ్దాం, నిదానంగా వెళ్దాం అనుకుంటే 2 అవర్స్ పడుతుంది. సో వెళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్ పడుతుందని ఇది ఎవరు చూయించరు, స్కిప్ చేసేస్తారు. సో బస్లో వెళ్తేనే ఈ కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు, ఏది కావాలంటే అది చూసుకొని రావచ్చు. సో ట్యాక్సీలు ఇలా తీసుకుంటే మనం వెనకాలే వచ్చేస్తారు. సార్ టైం అయిపోతుంది, ఫాస్ట్గా అని ఇంకా గోల చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో అందుకని లాస్ట్ టైం మేమైతే ట్యాక్సీ పెట్టుకొని వెళ్ళాము. వాళ్ళ గోల భరించలేక ఈసారి వద్దు, బస్సులో వెళ్దాం, ప్రశాంతంగా చూసుకొని ప్రశాంతంగా రావచ్చు అని చెప్పేసి. ఈ గుడికి రావడానికి ఎంత కష్టపడ్డామో, వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే మేమైతే అన్నీ చూసుకొని లోపలికి వెళ్ళేసి అక్కడ టికెట్స్ తీసుకోవాలి మనం దర్శనానికి. ఏది కావాలంటే అది ఉంటుంది. దర్శనం, ఇంకా అర్చన ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ప్రసాదం దొరుకుతుందేమో అనుకున్నాము. మీరు వచ్చే టయానికి ప్రసాదం కూడా అయిపోయిందమ్మా అని చెప్పేశారు. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాం. వచ్చేప్పుడు నన్ను అయితే అల్లాడిచ్చాడు. వచ్చేప్పుడు బుడ్డిగాని నేను తీసుకున్నాను, బ్యాగ్ అయితే సతీష్ తీసుకొని వెళ్ళిపోయారు. రిటర్న్ వెళ్ళేప్పుడు బుడ్డిగాని సతీష్ సార్ నేను తీసుకుంటాను, నువ్వు ఫాస్ట్గా వచ్చాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి మావాడు ఏం చేస్తున్నాడంటే నడిచినంతసేపు నడుస్తున్నాడు, అమ్మో మెట్టు వచ్చింది అన్నాడు. సతీష్ తీసి మెట్లు పైనుంచి తీసేస్తే ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్తాడంట. చిన్న మెట్టు వచ్చినా కానీ ఆగిపోయి అమ్మో మెట్టు వచ్చింది. వాడి వాయిస్లో వింటే ఎంత బాగుంటుందో మీకు, మామూలుగా కామెడీ కాదు, పిచ్చగా నవ్వుకుంటారు. అంతా ఎంజాయ్ చేసాం మేమైతే మా బుడ్డిగాడితో. ఇక్కడి నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకైతే పట్టింది. కానీ వచ్చేప్పుడు పట్టినంత టైం వెళ్ళేప్పుడు పట్టదు అనుకుంటారేమో, ఏం కాదు. ఇక్కడ ఎలా ఉంది అంటే కొంచెం ఎక్కడం, కొంచెం దిగడం, కొంచెం ఎక్కడం, కొంచెం దిగడం అలా ఉంటుంది ఈ వే అంతా. సో ఏదైనా ఒకటే టైం తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత బస్సు వచ్చింది, ఎక్కేసాం. ఇది వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ స్వామివారిని వీడియో కూడా తీశాను. బట్ ఆ వీడియో అంతా గజిబిజి గందరగోళంగా వచ్చింది. సో అందుకని నేను అప్లోడ్ చేయలేదు దాన్ని. అండ్ అందులో కూడా నేను వీడియో తీయడం పూజారి గారు చూసి ఏంటమ్మా ఇది అని అడిగితే లేదండి కావాలంటే వీడియో డిలీట్ చేస్తాను అని చెప్పాను. సో ఇంక వదిలేశారు వాళ్ళు కూడా. అందుకేనేమో మంచిగా రాలేదు, పర్మిషన్ లేకుండా వీడియో తీసాం కాబట్టి మంచిగా రాలేదనుకుంటా. అది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసరికి స్వామివారి సమాధి అంట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెట్టు ఏదో ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అండ్ అక్కడ ఇంకో పక్కన వెళ్తే అక్కడ కూడా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. అక్కడ వచ్చేసరికి పూజారి గారు ఉన్నారు. పూజారి గారు మా బుడ్డిగాడికి బొట్టు అయితే మామూలుగా పెట్టలేదు. యాక్చువల్గా వాడే అన్ని దగ్గరలో బొట్టు తీసుకొని పెట్టుకోవడం, వాడి గుండు నిండా పెట్టుకున్నాడు, వాళ్ళ డాడీకి గుండు నిండా పెట్టాడు, అట్లా చేశాడనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి పూజారి గారితో అక్కడ దండం పెట్టేసుకొని బొట్టు అది పెట్టించుకొని అయితే రిటర్న్ అయిపోయాం.
మిగిలిన రెండిట్లో కూడా చూస్తామో చూడలేమో అనుకున్నాం కానీ బట్ ఒకటైతే చూసాము శ్రీవారి పాదాలు అండ్ 2 తులాభారం అయితే చూడలేకపోయాము. ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే అవి 2 కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్లు కూడా